గమనించాలి. ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని యొక్క మాటలకు మనం వ్యతిరేకంగా జీవిస్తే చివరకు ఆశీర్వాదాలను ఎలా పొందుకుంటాం? సరి ఆలోచన చేద్దామండి. దేవుడు ఆశీర్వాదాలకు కర్త. దేవుడిస్తేనే మానవుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. అయితే దేవుని మాటలు వినకుండా దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని మాటలకు మనం విరుద్ధంగా జీవిస్తూ దేవుడు అసహించుకునేలా మనం జీవిస్తూ రేపటి దినాన ఆశీర్వదించమని దేవుడిని అడిగితే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? ఒకసారి ఆలోచన చేద్దామండి. మనము పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు చెప్పినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇవేమీ చేయకుండా ఆశీర్వదించమని దేవుడిని అడిగితే అది ఎంత మాత్రమును మంచిది కాదు, ఎంత మాత్రమును లాభం లేదు. సరే ఆలోచన చేద్దాం. దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుందాం. గమనించాలి, దేవుడిస్తేనే మానవుడు ఆశీర్వాదం పొందుకుంటాడు. మరి దేవుని మాటలు వినకపోతే మానవుడు ఎలా ఆశీర్వాదం పొందుకుంటాడు? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.